హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు యానిమే ఫ్యాన్స్ 00. అవును, చెప్పడం మర్చిపోయాం. ఇప్పటి నుంచి మన ఛానల్ నేమ్ యానిమే ఫ్యాన్స్ 00 కాదు, తెలుగు యానిమే ఫ్యాన్స్. ఇక ఈరోజు మనం మన ఛానల్లో సోలో లెవెలింగ్ రాగ్నారాక్ చాప్టర్ 20 నుంచి 22 వరకు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అంతకన్నా ముందు లాస్ట్ చాప్టర్ 16 to 19లో ఏం జరిగిందో చూసేద్దాం. లాస్ట్ ఎపిసోడ్లో సుహో స్ట్రైక్ స్క్వాడ్లో జాయిన్ అయ్యి మైనింగ్ టీం మెంబర్ల డంజన్లోకి వెళ్తే సుహోతో వచ్చిన స్ట్రైక్ స్క్వాడ్ మెంబర్స్కి ఆ డంజన్లోనే కొన్ని మిస్ట్ బండ్ల డెడ్ బాడీస్ దొరుకుంటాయి. అప్పుడు అదే డంజన్లో ఉన్న నోబెల్ డీమన్స్ ఆ డంజన్లోకి మనుషులు వచ్చారని, వాళ్ళని స్టార్డస్ట్ తయారు చేసేందుకు వాడాలని ఆ హంటర్స్ని చావగొట్టి ఎత్తుకెళ్తారు. ఆ విషయం సుహోకి సిస్టమ్ ద్వారా తెలుస్తుంది. అప్పుడు సుహో ఆ హంటర్స్ని సేవ్ చేసేందుకు వెళ్తాడు. అప్పుడు సుహో ఆ నోబెల్ డీమన్స్తో ఫైట్ చేస్తున్నప్పుడు ఈజిల్ ఆ ఫైట్ మధ్యలోకి వస్తుంది. దాని తర్వాత సుహో ఆ డీమన్స్ని ఓడించి ఆ డీమన్ల డెడ్ బాడీలతో పాటు ఈజిల్ని షాడో డంజన్లోకి తీసుకొని వెళ్తాడు. అప్పుడు ఈజిల్ అక్కడికి ఎందుకు వచ్చిందో, వాళ్ళ డీమన్ వరల్డ్కి ఏం జరిగిందో చెప్తే సుహో తనకి హెల్ప్ చేస్తానని చెప్తాడు. ఇక దాని తర్వాత ఏం జరిగిందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే దానికన్నా ముందు మీ అందరికి ఒక విషయం చెప్పాలి. నేను బ్లాక్ క్లోవర్ యానిమే పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేద్దామని అనుకుంటున్నా. నాకు తెలుసు మీలో కొంతమంది బ్లాక్ క్లోవర్ మాంగా కోసం వెయిట్ చేస్తున్నారు, కానీ మీలో కొంతమంది యానిమే చూసుంటారు, కొంతమంది యానిమే చూసింటారు. అందుకే చూడని వాళ్ళ కోసం ఈ బ్లాక్ క్లోవర్ యానిమే అయితే పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ విషయం ఆల్రెడీ నేను పోయిన బ్లాక్ క్లోవర్ ఎపిసోడ్లో చెప్పా. మళ్ళీ ఎందుకు చెప్తున్నా బ్రో అని అంటే, ఆ వీడియోని మీలో చాలామంది ఎండ్ వరకు చూసినారు. ఎందుకంటే నేను అక్కడక్కడ స్క్రీన్ మీద లైన్స్ పెట్టి ఎడిట్ చేశా. నేను దాన్ని మొత్తం 3 times ఎడిట్ చేసి పెట్టిన ప్రతిసారి కాపీరైట్ పడింది. దానికి అలా లైన్స్ పెట్టి ఎడిట్ చేయాల్సి వచ్చింది. ఒక రాత్రల్లా మేలుకొని ఎడిట్ చేసి పెట్టిన వీడియోకి అలా కాపీరైట్ పడితే చాలా బాధగా ఉంటుంది బ్రో. అంటారుగా, ఒక పని చేసేటప్పుడు ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే నువ్వు సక్సెస్కి దగ్గరలో ఉన్నావని. నేను అదే గుర్తు పెట్టుకొని కష్టపడి వీడియోస్ పెడుతున్నా. మాకు ఇదంతా ఎందుకు చెప్తున్నా బ్రో అని అంటారా? నాకు సపోర్ట్ చేస్తున్నా మీకు కాక ఇంకెవరికి చెప్పుకుంటా బ్రో. ఓకే, ఇప్పటికే ఓవర్గా మాట్లాడినట్టున్నాం. ఇంక ఎటువంటి లాగలా కానీ వీడియోలాగైతే వెళ్ళి చాప్టర్ స్టార్ట్ చేస్తే, సిస్టమ్ సుహోతో వైట్ ఫ్లేమ్ వారసురాలని టీమ్మేట్గా చేసుకోవాలనుకుంటున్నారా? ఎస్ ఆర్ నో అనే ఆప్షన్ ఇస్తుంది. అది చూసి సుహో ఈజిల్ మోనార్క్ వంశమా అని అనుకుంటాడు. ఇక్కడ మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, సిస్టమ్ కేవలం మోనార్కులని మాత్రమే సుహోకి టీమ్మేట్గా అయ్యే ఆప్షన్ ఇస్తుంది. అలాగే సిస్టమ్ ఈజిల్ మీకు థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటుంది. ప్యూర్ బ్లడ్ నోబెల్ డీమన్స్లో ఇప్పుడు బ్రతికి ఉంది తను మాత్రమే అని చూపిస్తుంది. అది చూసి సుహో ఈజిల్ని తన టీమ్మేట్గా ఉండేందుకు ఒప్పుకుంటాడు. దాంతో సుహోకి బాండ్ స్కిల్ యాక్టివేట్ అవుతుంది. ఇందులో ఛార్జ్ అమౌంట్ 0% ఉంటుంది. అది చూసి ఈజిల్, ఏంటి నా గురించి సిస్టమ్ విండోలో వస్తుంది? ఇది గ్రే మాట్లాడలేడు, ఇంకా తెలియలేదు అంటే నాకు తెలిసి నా టీమ్మేట్లు కూడా ఈ స్టేటస్ విండోని చూడగలరేమో. అదేంటిది మోనార్క్? అవును, వైట్ ఫ్లేమ్ వారసురాలైన ఈజిల్ ఇప్పటి నుంచి నా టీమ్మేట్ అని అంటే, అది విని ఈజిల్, నేను వైట్ ఫ్లేమ్ వారసురాలనా అని అనుకుంటుంది. దాని తర్వాత సుహో బ్రోకీని గ్రేని సమన్ చేసి ఈజిల్తో, ఇప్పుడు ట్రై చేద్దామా మన న్యూ బాండ్ స్కిల్, నువ్వు రెడీగానే ఉన్నావా? అప్పుడు ఈజిల్ ఎస్ యంగ్ మోనార్క్ అని తన బాండ్ స్కిల్ని వాడి డీమన్ బ్లాస్ట్ అని ఒక బాల్ లాంటిది క్రియేట్ చేసి సుహో హ్యాండ్కి మానా ఇస్తుంది. అప్పుడు సుహో, అంటే ఇదేనా ఈజిల్ బాండ్ స్కిల్ అని చూస్తుంటే వెనకున్న ఈజిల్ కింద పడిపోతుంది. ఏమైంది ఈజిల్? నన్ను క్షమించండి, ఈ ఒక్క స్కిల్ కోసం నా పూర్తి ఎనర్జీని వాడేచా. ఏం పర్వాలేదు, నువ్వు రెస్ట్ తీసుకో. నువ్వు నీ ఎనర్జీ మొత్తం వాడి నాకు ఈ స్కిల్ ఇచ్చావు, చూద్దాం ఇది ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో. మొదటిసారిగా నేను ఈ స్కిల్ కోసమే నా పూర్తి ఎనర్జీని వాడాల్సి వచ్చింది యంగ్ మోనార్క్. అప్పుడు సుహో ఆ స్కిల్ పవర్ని టెస్ట్ చేసేందుకు అక్కడే ఉన్న గోడ మీద పంచ్ చేసి చూస్తే కేవలం ఒక చిన్న బొక్క పడి ఉంటుంది అంతే. అది చూసి బెరు వాళ్ళు, నేను అస్సలు అనుకోలేదు ఇలా జరుగుతుందని. నేను ఇది గ్రే బాండ్ స్కిల్ కన్నా వేరేలాగా ఉందని, ఇంకా బలంగా ఉంటుందేమోనని అనుకున్నా. నేను నా మొత్తం ఎనర్జీని వాడినా అంతే నా డ్యామేజ్ అయ్యింది. అప్పుడు సుహో స్టేటస్ విండో ఓపెన్ చేసి, ఇందులో ఛార్జ్ 0% ఉంది, అందుకే నా ఈ స్కిల్ వీక్గా ఉంది. అయితే దీన్ని ఎలా ఛార్జ్ చేయాలి? అంతవరకు నేను దీన్ని వాడలేనా అని అనుకుంటుంటే బెరు సుహోని పిలిచి, యంగ్ మోనార్క్, నేను మిమ్మల్ని ఒకటి అడగాలి. ఏంటో చెప్పు అని అంటే, బెరు, షాడో డంజన్లోకి తెచ్చిన డీమన్ల డెడ్ బాడీలని నేను తినొచ్చా? లేదు, నేను వాటిని షాడో ఎక్స్ట్రాక్షన్ కోసం తీసుకుని వచ్చా, కావాలంటే దాని తర్వాత ఏమైనా చేసుకో. అప్పుడు బెరు, అవును కదా, మీరు ఇప్పటి వరకు డీమన్ల మీద షాడో ఎక్స్ట్రాక్షన్ని వాడలేదు, ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు సుహో ఎరైజ్ వాడి వాటిని ఎక్స్ట్రాక్ట్ చేద్దామని అనుకుంటే, ఆ డీమన్లోని మానా పోవడం వల్ల షాడో ఎక్స్ట్రాక్షన్ వర్క్ కాదు. ఏంటి, వాటిలో మానా పోవడం వల్ల నా షాడో ఎక్స్ట్రాక్షన్ వర్క్ కాలేదా? ఇంతెందుకు, షాడో మోనార్క్ కూడా డీమన్స్ సోల్స్ నాశనం అయిపోతే వాటిని ఎక్స్ట్రాక్ట్ చేయలేడు. అందుకే ఈజిల్ వాళ్ళతో ఉన్న ఒప్పందం ద్వారా వాటిని పిలుస్తాడు. అప్పుడు సుహో బెరు మాట అర్థం చేసుకుని, అయితే ఆ పనికిరాని సోల్స్తో మనం చేసేదేం లేదు. బెరు, నువ్వు వాటిని తినేసి. ధన్యవాదాలు మోనార్క్. అప్పుడు అక్కడే ఉన్న ఈజిల్ సుహో వాళ్ళ మాటలు విని తప్పుగా అర్థం చేసుకొని,
నేను నమ్మలేకున్నా, వాళ్ళు నన్ను పనికిరాని దాన్నని అన్నారు అని అనుకుంటూ ఉండగా సుహో ఈజిల్ కోసం పోషణిస్తాడు. ధన్యవాదాలు, చూస్తుంటే నేను మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నట్లున్నా. నువ్వు అదంతేం పట్టించుకోకు. అవును, నీకు ఉండడానికి ప్లేస్ లేదు కదా, ఏం పర్వాలేదు, నువ్వు ఈ సిటీలోనే ఉండొచ్చు. యంగ్ మోనార్క్ నాకు సాయం చేసేందుకు అంత చేయాల్సిన అవసరం లేదు. దాంతో ఆ టెరిటరీ ఈజిల్ టెరిటరీగా మారుతుంది. నువ్వు నా టీమేట్వే, నువ్వు ఇంకే దాని గురించి ఆలోచించాకు అని మాట్లాడుకుంటూ ఉండగా సుహోని బెరు పిలిచి, యంగ్ మోనార్క్, నేను ఆ డీమన్ల మెమోరీస్లో ఎటారియంల సహచరుల గురించి తెలుసుకున్నా అని సుహో వాళ్ళని కూర్చోపెట్టి క్లాస్ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. బాగా వినండి, నేను ఆ డీమన్ల మెమోరీస్లో చూసింది చెప్తా, కానీ అంతకన్నా ముందు మీరు ఒకటి తెలుసుకోవాలి. స్టార్డస్ట్ ఇప్పటికీ భూమి మీద దొరుకుతోంది. అలాగే ఈ మిస్ట్ బన్ మాస్టర్లు వేరే విశ్వం నుంచి వస్తున్నాయి. అంటే నువ్వనేది స్టార్డస్ట్ని తయారు చేసే ప్రదేశాలు ఇదే కాకుండా ఇంకా ఉన్నాయా? అంటే ఆ మిస్ట్ బన్ మాస్టర్లు వేరే విశ్వానికి చెందినవా? ఆలస్యంగా వచ్చిన డీమన్లు. ఇది విధి లేదా యాదృచ్ఛికమా అన్నది తెలియదు. నిజానికి ఆ బ్రోకి అలాగే హైనా గిల్డ్ గ్వానాక్ మౌంటైన్ ఫీల్డ్లో ఉంది. ఆ డీమన్లకి అక్కడి నుంచి మనుషుల డెడ్ బాడీలను పంపేవారు. ఆ డీమన్స్ ఆ డెడ్ బాడీలు పాడయ్యి మిస్ట్ బన్నులా మారిన తరువాత స్టార్డస్ట్ని తయారు చేసేందుకు వాడేవారు. అలా వీళ్ళొక్కరే కాదు, స్టార్డస్ట్ని తయారు చేసేందుకు చాలా ప్లేసులే ఉన్నాయి. వీళ్ళు ఆ ప్లేస్లని స్టార్డస్ట్ ఫ్యాక్టరీలను పిలుచుకుంటారు. ఇక్కడ జరిగేది, ముందు హైనా గిల్డ్ మనుషులని కిడ్నాప్ చేస్తే గ్రీన్ రిప్పర్ గిల్డ్ కిడ్నాప్ చేసిన మనుషులని ఫ్యాక్టరీలకి పంపిస్తారు. అప్పుడు ఆ ఫ్యాక్టరీలు పంపిన మనుషుల డెడ్ బాడీలను స్టార్డస్ట్ని తయారు చేసేందుకు వాడతారు. నాకు తెలిసి ఖచ్చితంగా ఈ 3 ప్రదేశాలలో జరుగుతున్న దాని వెనుక ఇటారియంల హస్తం ఉంటుంది. అంటే ఇదంతా ఇటారియంలు దాడి చేసేందుకు సిద్ధం చేసుకుంటున్నారా? అలాగే ఈ స్టార్డస్ట్ని తయారు చేసే దాని వెనకుండి నడిపిస్తుంది ఒక మనిషి. ఏంటి మనిషా? వాడు ఇటారియంలకి సాయం చేస్తున్నాడని నేను తెలుసుకున్నా. వాడు ఈ భూమి మీదే ఎక్కడో దాక్కొనున్నాడు. వాడు గ్రీన్ రిప్పర్ గిల్డ్కి చెందిన వైస్ CEO. వాడి పేరు లీ మిన్ సంగ్. మనం వీడిని పట్టుకుంటే ఎటారియం పని వాళ్ళ గురించి మనం మొత్తం తెలుసుకోవచ్చు. ఇక అక్కడ కట్ చేస్తే మనం ఒక బిల్డింగ్ని చూస్తాం. ఆ బిల్డింగ్ ముందు చాలా మంది రిపోర్టర్లు ఉంటారు. అప్పుడే ఆ బిల్డింగ్ నుంచి లీ మిన్ సంగ్ నడుచుకుంటూ వస్తాడు. వాడి కోసం అంతమంది రిపోర్టర్లు ఉండడానికి కారణం హైనా గిల్డ్లో జరిగిన ఇన్సిడెంటే. అది అంటర్ అసోసియేషన్కి తెలిసి తనని ఇన్వెస్టిగేట్ చేయడం కోసం పిలుచుంటారు. ఆ ఇన్వెస్టిగేషన్లో ఆ లీ మిన్ సంగ్ ఇన్నోసెంట్ అని చెప్పుంటారు. అప్పుడు అక్కడే ఉన్న ఒక రిపోర్టర్, మీకు నిజంగానే హైనా గిల్డ్ మనుషులని కిడ్నాప్ చేయడం గురించి ఏం తెలియదా? అది మీ గ్రీన్ రిప్పర్ గిల్డ్కి చెందినదే కదా. అలాగే ఆ సియోల్ ఫీల్డ్లోకి వెళ్ళిన అంటలు చనిపోతున్నారంట. అది కూడా మీ గ్రీన్ రిప్పర్ గిల్డ్కి చెందినదేనంట కదా. దీని గురించి మీరేం చెప్పాలనుకుంటున్నారు? గ్రీన్ రిప్పర్ గిల్డ్, మేము చేయాల్సింది మేము చేశాం. 2 ఏళ్ల కిందట జరిగిన విపత్తు వల్ల ప్రపంచం మొత్తం గందరగోళంగా మారింది. అందుకే మేము హైనా గిల్డుని పెట్టాం. నిజానికి మేము మిగతా గిల్డులకి హెల్ప్ చేద్దామని అనుకున్నాం, ముఖ్యంగా డి-ర్యాంక్ హంటర్లకి. వాళ్ళు బలంగా మారి ఈ భూమికి ఏం కాకుండా సాయం చేస్తారని. సియోల్ ఫీల్డ్ కూడా గ్రీన్ రిప్పర్ గిల్డ్ వాళ్ళు కాకుండా బయటున్న హంటర్లు ఆ ప్లేస్లో ఒక మంచి ఎక్స్పీరియన్స్ పొందుతారని అనుకున్నాం. మేము మంచి కోరి చేసిన దానికి ఇలా జరుగుతుందని ఏమాత్రం అనుకోలేదు. నేను ఇది చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండుంటే ఎవరు చనిపోయేవారు కాదు. మిమ్మల్ని బాధ పెట్టినందుకు నన్ను క్షమించండి అని దొంగ కన్నీళ్ళు కారుస్తుంటాడు. అది తెలియక అక్కడున్నోళ్ళు, అంటే వాడు చెప్తుంది నిజమేనా? అయితే గ్రీన్ రిప్పర్ గిల్డ్ ఎటువంటి తప్పు చేయలేదా? అందుకేనేమో అంటర్ అసోసియేషన్ వాళ్ళని ఇన్నోసెంట్ అని తెలిపింది. అంటే ఆ గ్రీన్ రిప్పర్ గిల్డ్ ఇప్పటి వరకు ఇదంతా మంచి కోరి చేసిందా? అంటే వాళ్ళు నిజంగా హీరోసేనా అని అనుకుంటుంటే పక్కన ఆ లీ మిన్ సంగ్ నవ్వుకుంటూ, నేను ఆసియాలోని టాప్ స్టార్ని. ఇలాంటి నటనలు నాకు జుజుబి. నాకు ఇప్పటికీ నటనలు పట్టుపోలేదు అని ఆ ఇన్వెస్టిగేషన్లో జరిగింది గుర్తు తెచ్చుకొని, నేనేమాత్రం నమ్మలేకుండా ఆ ముసలోడు నన్ను ఎక్కువగా ఇన్వెస్టిగేషన్ చేయకుండానే పంపించాడు. అయినా అది విషయమే కాదు, నిజంగానే ఈ స్టార్డస్ట్ని తయారు చేసి బయట అమ్ముతోంది నేనని ఇప్పటికీ అంటర్ అసోసియేషన్కి తెలీదా అని అనుకుంటూ వెళ్తుంటాడు. అప్పుడే మనం అక్కడే పక్కన ఉన్న సుహోని చూస్తాం. అంటే వాడేనా లీ మిన్ సంగ్? బెరు, నువ్వేం ఆలోచిస్తున్నావు? వాడి నుంచి నువ్వు ఇటారియంలో ఎనర్జీని ఫీల్ కాగలుగుతున్నావా? లేదు. అంటే వాడు ఇటారియంలో కంట్రోల్లో లేడా? అవును. సరే అయితే నేను ఎప్పుడు వెళ్ళదు తెలుసుకుంటా. మీరు ఇప్పుడు అలా చేయడం మంచిది కాదు యంగ్ మోనార్క్. నాకు తెలుసు మీరు బలమైన శత్రువులని ఎదుర్కోగలిగారు, కానీ నేను ఇప్పుడు మిమ్మల్ని నా ప్రాణాలు పణంగా పెట్టేనా ఆపుతా. నిజానికి నేను ఆ లీ మిన్ సంగ్ నుంచి ఫీల్ అవుతున్నామానా అని అంటూ ఉండగా లీ మిన్ సంగ్ ఏదో సౌండ్ రావడంతో వెనక్కి తిరిగి చూస్తాడు. ఏమైంది సార్? ఏం లేదు అని కారు ఎక్కుతాడు. అప్పుడు బేరు కంటిన్యూ చేస్తూ, మీరు వాడిని ఓడించగలిగే లెవెల్లో లేరు.
వాడు ఏ ర్యాంక్ అంటారు. దాని తర్వాత మనం ఒక పబ్లో చూస్తాం. అక్కడే లీ మిన్సంగ్ గాడు ఉంటాడు. వాడు న్యూస్ చూస్తూ, ఇది ఎంతో సులభం, నీకు తెలుసా, నేను కేవలం పబ్లిక్ ముందర కాస్త నటించా అంతే అని న్యూస్లో చూస్తే అందులో గ్రీన్ రిప్పర్ గిల్డ్ వైస్ CEO లీ మిన్సంగ్ ఇన్నోసెంట్ అని అసోసియేషన్ నిర్ధారించింది. గ్రీన్ రిప్పర్ గిల్డ్ యొక్క రికార్డులు అలాగే ప్రాఫిట్లు పబ్లిష్ చేశారు. సియో స్టేషన్ ఫీల్డ్ ఓపెనింగ్ కోసం, గ్రోయింగ్ కోసం కొత్త అంటలు అయిన గిల్లులో అలా జరిగినప్పటికీ లీ మిన్సంగ్ మంచి పనులు చేస్తూనే ఉన్నాడు. అప్పుడే అక్కడికి ఒక అమ్మాయి వచ్చి, ఓ అక్కడ ఉంది అంటారు ఇండస్ట్రీ హీరోనేనా? మేడం మీరు ఇక్కడికి వస్తున్నట్లు చెప్పలేదు. ఓకే, ఇక అందరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నేను చేసే ప్రతిదీ నీకు చెప్పాలా? లేదు, నా ఉద్దేశం మీకు తెలుసుగా అని. మిన్సంగ్ గురించి, వీడి పుట్టుకతోనే అదృష్టంతో పుట్టాడు, అలాగే టీనేజ్లోనే కొరియన్ స్టార్ అయ్యాడు. అందుకే వీడికి దానివల్లే గర్వం పెరిగింది. కానీ ఒక ప్రమాదం తర్వాత వీడిలో ఉన్న గర్వం మొత్తం దిగిపోయింది. ఆ ప్రమాదం జరిగిన తరువాత అప్పుడు జరిగిన గందరగోళంలో వీడి లాంటి సెలబ్రిటీలు ఏ ర్యాంక్ అంటర్గా మారుతూ వచ్చారు. వీడి డ్రైవర్ కూడా వేకనయ్యాడు, అది కూడా కొరియాలోనే రేర్ ర్యాంకులో ఒకటైన ఎస్ ర్యాంక్ అంటారుగా. ఆ విషయం న్యూస్ నుంచి స్పాట్లైట్ దాకా వెళ్ళింది. అలా అంతా ఆ డ్రైవర్ మీద దృష్టి పెట్టారు. అందుకే ఎప్పుడు టాప్లో ఉండే లీ మిన్సంగ్ గాడి లైఫ్ మొట్టమొదటిసారి తలకిందులయ్యింది. కానీ ఏదేమైనా ఆ డ్రైవర్ టేక్ క్రియేట్ చేసిన గ్రీన్ రిప్పర్ గిల్లులో చేరాడు అని అనుకొని, ఇక మనం మన బిజినెస్ గురించి మాట్లాడుకుందామా? ఏం బిజినెస్? నేను చెప్పేది అర్థం కానట్లు మాట్లాడాకు. నేను చెప్పేది స్టార్డస్ట్ గురించి. నేను వాటిని ఇప్పుడే ఎన్ని వీలైతే కొనుక్కోవాలని అనుకుంటున్నా. నువ్వేమంటావు? నువ్వు బయట పుకాలు వినలేదా? వాటిని అమ్ముతున్న ఫ్యాక్టరీలలో ఒకటి నాశనం అయ్యింది. ఇక వాటిని సప్లై చేసేందుకు ఇంకో దారి లేదు. నేను విన్నా లీ మిన్సంగ్, అయినా ఏదో ఒక దారి ఉంటుంది. అతను నీకు చెప్పలేదా? సరే అయితే నేను నా బిజినెస్ పార్ట్నర్తో మాట్లాడి చూస్తా. నేను ఇప్పుడు వాడు ఎక్కడున్నాడు వెతకాలి. వాడు ఇటీవల నేను ఇస్తున్న ఆర్డర్లు కూడా పాటించడం మానేశాడు ఆ కుర్రోడు. అప్పుడే మనం ఒక పిల్లోని చూస్తాం. ఇక అక్కడ కట్ చేస్తే మనం డైలీ కాస్ట్గా గాబ్లిన్స్తో ఫైట్ చేస్తున్న గ్రే ఈజీని అలాగే సుహోని చూస్తాం. అప్పుడు సుహో అక్కడున్న గాబ్లిన్స్ అన్నిటినీ చంపి ఇంకో రౌండ్ కోసం గాబ్లిన్స్ని సమన్ చేయాలి అని అనుకుంటుంటే బెరు, యంగ్ మొనార్క్ మేము ఇందాక మాట్లాడుకున్న దాని వల్ల ఓపిక పోగొట్టుకున్నట్లున్నారు అని సుహో బెరు ఆ లీ మిన్సంగ్ దగ్గర నుంచి వచ్చాక ఏం మాట్లాడుకున్నా గుర్తు తెచ్చుకుంటాడు. అప్పుడు బెరు సుహో వాళ్ళకి 3D వేసి, మన టార్గెట్ స్టార్డస్ట్ అమ్మకంలో టాప్ ప్లేస్లో ఉన్న లీ మిన్సంగ్ నుంచి టారిం పని వాళ్ళ గురించి తెలుసుకోవడం. మనం లీ మిన్సన్ని కలిసేటప్పుడు అది ఒక యుద్ధంలా భావించాలి. అయితే వాడి నుంచి టారిం పని వాళ్ళ గురించి ఎలా సమాచారం రాబట్టాలి? వాడు ఒకవేళ మనకి సమాచారం ఇవ్వకుంటే నేను వాడిని తిని సమాచారం తెలుసుకుంటా. ఒకప్పుడు షాడో మోనార్క్ నన్ను చెడ్డ వాళ్ళని తినమనేవాడు. అయితే ఇది జరగాలంటే లీ మిన్సంగ్ని ఓడించాలి. మనం హంటర్ అసోసియేషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకటే ర్యాంకులున్న హంటర్లని చూసా, కానీ వేరే వాళ్ళ బలాన్ని గుర్తించే ఎబిలిటీ నాకున్నప్పటికీ యంగ్ మోనార్క్, మీరు ప్రస్తుతం సి ర్యాంక్, గ్రే డి ర్యాంక్, ఈజిల్ సి ర్యాంక్. అదే మీరు అలాగే గ్రే కంబైన్ అయితే మీరు బి ర్యాంకుగా మారారు. అయితే అక్కడున్న వాళ్ళ బలం వేరు, కానీ ర్యాంకు ఒకటే. అలాగైతే 10 మంది డి ర్యాంక్ హంటర్లని ఒక్క సి ర్యాంక్ హంటర్ ఓడించాలి. మేము ఇప్పటికీ బలహీనంగా ఉన్నాం. అయితే గ్రీన్ రిప్పర్ గిల్లుని అలాగే లీ మిన్సంగ్ని ఎలా ఓడించగలం అని ఆలోచిస్తుంటే ఈజిల్, బెరు నీ ర్యాంక్ ఎంత? నాది జనరల్. నువ్వు నిజంగానే చెప్తున్నావు? నువ్వు ఫుడ్ సోల్జర్వి కాదా? వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండా సుహోకి సిస్టమ్ డైలీ కాస్ట్గా షాడో డంజన్లోని గాబ్లిన్స్ని చంపినందుకు సుహోకి రివార్డుగా స్టేటస్ రికవరీ అలాగే స్టేటస్ పాయింట్ +3 అలాగే ఒక ర్యాండమ్ బాక్స్ వస్తుంది. సుహో ఇంతకుముందు గాబ్లిన్స్ని చంపినప్పుడు వచ్చిన రివార్డులే వచ్చింటాయి. ఏమంటే అప్పుడు వచ్చిన ర్యాండమ్ కర్సుడు బాక్స్ ఇప్పుడు వచ్చిండదు. అప్పుడు సుహో అక్కడ ఉన్న ర్యాండమ్ బాక్స్ ఓపెన్ చేస్తే అందులో యాస్ రింగ్ ఐటమ్ వస్తుంది. దాని ర్యాంక్ డి, అది ఎసెసరీ టైప్. దాని సీన్స్ +5 ఉంటుంది. అప్పుడు సుహో ఆ రింగుని పెట్టుకోగానే దాని సీన్స్ 29కి పెరుగుతుంది. అది చూసి సుహో, ఇది నేనున్న సిచ్యువేషన్లో పనికిరాదు. అలాగే ఇక ఇప్పటి నుంచి నేను గాబ్లిన్స్ని చంపి లెవెల్ని పెంచుకోలేను. అదే డీమన్స్ని వేటాడదాం అనుకుంటే దానివల్ల హార్న్ డ్యామేజ్ పెరుగుతోంది, కానీ 3% మాత్రమే. నేను వీలైనంత త్వరగా బలంగా మారాలి. దానికి ఎన్నో దారులు ఉన్నాయి, కానీ నేను నా లెవెల్ని పెంచుకోవాలంటే ఖచ్చితంగా డంజన్లోకి ఎంటర్ అయ్యి మాస్టర్లను చంపాలి అని అనుకొని ఆ డంజన్ నుంచి బయటికి వెళ్తాడు. దాని తర్వాత సుహో తన రూమ్లో ఉంటాడు. తన ఫోటో న్యూస్ పేపర్లో పడి ఉంటుంది. దానివల్లే సుహోకి కలెక్టింగ్ టీమ్గా లేదా మైనింగ్ టీమ్గా చేర్చుకునేందుకు చాలా మంది కాంటాక్ట్ చేస్తుంటారు. అప్పుడు సుహో, స్ట్రైక్ టీం లేకుండా ఈ ర్యాంక్ హంటర్లు డంజన్లోకి ఎంటర్ కాలేరు.
అదే ఒకవేళ అంటర్ అసోసియేషన్ రూల్స్ దాటి లోపలికి వెళ్ళడం అది ఇల్లీగల్. అయితే అంటర్ అసోసియేషన్ పర్మిషన్ పొందడం ఎలా? అంటర్ అసోసియేషన్ హోమ్ పేజీ మీద రీ అవేకనింగ్ గురించి అనౌన్స్ చేశారు. దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నాకు తెలిసి ఆ ఎటారియంలో సహచరులు ఈ భూమి మీదే ఉండవచ్చు. అలా అయితే నన్ను కనుక్కొని నా వీక్నెస్ అలాగే మా నాన్న వీక్నెస్ వాళ్ళు తెలుసుకోకుండా చూసుకోవాలి. నేను లీమింగ్స్ అన్ని ఓడించలేను. ఒకవేళ అదే టైంలో ఎటారియంలో సహచరులను డీల్ చేయాల్సి వచ్చే ఏం చేయాలి? మీరు ఎందుకు ఇటారియం సహచరుల గురించి అంతగా ఆలోచిస్తున్నారు? ఒకవేళ ఇటారియం సహచరులు నాలా ఫాస్ట్గా ఇక్కడికి వచ్చిండుంటే డైమెన్షనల్ ట్రాన్స్ఫర్ వల్ల వాళ్ళంత బలంగా ఉండకపోవచ్చు. డైమెన్షనల్ ట్రాన్స్ఫర్ అంటే ఏంటి? వేరే యూనివర్సరీ గేట్ బ్రేక్ అయినప్పుడు డైమెన్షనల్ ట్రాన్స్ఫర్ వాడి చేరుకోవచ్చు. ఈ గేట్ బ్రేక్ అన్నది చాలా ఇరుకుగా ఉంటుంది. అందుకే కష్టపడి ఒక దారిని ఏర్పాటు చేసుకొని దాని నుంచి మన మాన వెళ్ళేలా చూసుకోవాలి. అలా కాకుండా ఆ గేట్ ని విరగ్గొట్టడానికి ప్రయత్నిస్తే అది చాలా త్వరగా రిస్టోర్ అవుతుంది. ఈ డైమెన్షనల్ ట్రాన్స్ఫర్ అన్నది దీన్ని యూజ్ చేసే వాళ్ళ మాన మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి దీనికి ఎక్కువ టైం అలాగే ఎక్కువ ఎనర్జీ అవసరం అవుతుంది. అందుకే ఎటారియం ఆర్మీ ఎక్కువగా అవుటర్ యూనివర్స్ లలోనే ఫైట్ చేస్తుంటారు. కాబట్టి షాడో మోనార్క్ అంత త్వరగా ఇక్కడికి తిరిగి రాలేరు. అంటే ఆ ఎటారియం సహచరులు డైమెన్షనల్ ట్రాన్స్ఫర్ వాడి ఇక్కడికి వచ్చారు. అందుకే వాళ్ళు వీక్ గా ఉన్నారు కనుక ముందు మన దగ్గరికి రాకుండా ముందు బ్రోకి అలాగే ఆ డీమన్లని కలిశారు. అంటే ఇప్పుడు ఆ ఎటారియం సహచరులు మా మీద దాడి చేయడానికి రావన్నమాట. అలా అయితే ఇప్పుడు నేను బలంగా మారేందుకు ఛాన్స్ దొరికింది అని అనుకుంటే పక్కన బెరు జిన్వు ఫ్లాష్ బ్యాక్లో చెప్పింది గుర్తు తెచ్చుకుంటాడు. బెరు, నువ్వు అక్కడికి వెళ్ళు. సిచ్యువేషన్ అక్కడ ఎలా ఉంటుందో మనకి తెలియదు. కాబట్టి అక్కడ సిచ్యువేషన్ బట్టి నువ్వు డెసిషన్స్ తీసుకో. అదే ఒకవేళ నీకు సహాయం కావాల్సి వస్తే దీన్ని తీసుకో. ఇక వెళ్ళు. ఖచ్చితంగా తను సుహోకి సాయం చేస్తాడని నమ్ముతున్నాం. ఇదంతా గుర్తు తెచ్చుకొని బెరు, ప్రభువు నాకు ఈ కీని ఏదానికి ఇచ్చాడు? ఇంకేదైనా కారణం ఉందా? దీన్ని ఎలా యూజ్ చేయవచ్చు అని ఆలోచించి సుహోని పిలిస్తే సుహో ఏదో గుర్తొచ్చి ఒక్కసారిగా నాకు ఇప్పటి వరకు ఇది ఎందుకు గుర్తు రాలేదు అని పాకెట్లోంచి మొబైల్ తీసి ఒక దారి ఉంది. మనం వాళ్ళకి చిక్కకుండా అలాగే అంటర్ అసోసియేషన్ రూల్స్ని బ్రేక్ చేయకుండా ఎంటర్ కావడానికి. దాని తర్వాత మనకి ఒక బ్యూటిఫుల్ వరల్డ్ అనే గేమ్ గురించి చెప్తున్నారు. గేమ్ని 12,417,718 మెంబర్స్ ఆడుతుంటారు. ఇది రిలీజ్ చేసి 4 years అవుతుంది. ఇప్పటికీ ఈ గేమే టాప్ ప్లేస్ లో ఉంది. ఇది ఒక వర్చువల్ రియాలిటీ గేమ్. ఈ గేమ్ నేమ్ బ్యూటిఫుల్ వరల్డ్. ఈ గేమ్ ని క్రియేట్ చేసింది ఎవరో చెప్తే మీరు అస్సలు నమ్మరు. ఈ గేమింగ్ ఇండస్ట్రీలోనే బెస్ట్ గేమ్ అయిన ఈ గేమ్ ని యాజిన్ సాఫ్ట్ కంపెనీకి చెందిన ఒక యంగ్ బాయ్ దీన్ని క్రియేట్ చేశాడు. అలాగే ఈ కంపెనీ CEO ఆర్ యూ మిస్టర్ సంగ్ జిన్వు? అవును, మేము మీకోసమే వెయిట్ చేస్తున్నాం. మా CEO చెప్పారు ఈరోజు ఒక ఇంపార్టెంట్ గెస్ట్ వస్తున్నారని. ఇటువైపు రండి. నిజానికి సుహో తన అంకుల్ని కలవడం కోసం వచ్చింటాడు. సుహో ఆ కంపెనీలో అడుగు పెట్టడం ఫస్ట్ టైం. అప్పుడు సుహో చుట్టూ చూస్తే ఆ కంపెనీలో ఎక్కువగా అవేకనైన వాళ్ళే కనిపిస్తుంటారు. అప్పుడు సుహో ఎందుకు ఈ కంపెనీలో ఎక్కువగా అవేకనైన వాళ్ళే ఉన్నారు అని చూస్తుంటే అది ఆ వ్యక్తి గమనించి, చూస్తుంటే మీరు ఈ కంపెనీలో చాలా మంది అవేకనైనలే ఉన్నారని ఆలోచిస్తున్నట్లున్నారు. నిజానికి అవేకనైన ప్రతి ఒక్కరూ డంజన్ జీవితాన్ని గడపాలని కోరుకోరు కదా. అది వాళ్ళ ఇష్టం. వాళ్ళు మిషన్లకు వెళ్ళొచ్చు లేదా గార్డులలా పనిచేయొచ్చు. ఇది గేమింగ్ కంపెనీ కదా, అంటాలని పిలిపించుకోవాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు మా కంపెనీ ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తుంది. మీకు దానికి సంబంధించిన వివరాలు నేను చెప్పకూడదు. అప్పుడు సుహో వాళ్ళేమన్నా హంటర్లకి సంబంధించిన గేమ్లని క్రియేట్ చేస్తున్నారేమోనని అనుకుంటాడు. దాని తర్వాత సుహో లిఫ్ట్ ఎక్కి తన అంకుల్ దగ్గరికి వెళ్తాడు. తన అంకుల్ ఎవరో కాదు, యో జిన్హో. అప్పుడు జిన్హో, నిన్ను కలిసి చాలా కాలం అవుతుంది సుహో. అవును, అది జరిగి ఎన్ని రోజులు అవుతుంది? అదే నీ అవేకనింగ్. నువ్వు కొరియాలోని ఆర్ట్ యూనివర్సిటీలో ప్రాబ్లంలో పడినప్పుడు అవేకన్ అయ్యావంటగా. అది తెలిసి మీ ఆంటీ నీ గురించి ఎంతగా వరి అయిందో తెలుసా? నన్ను క్షమించండి, నేను కాస్త బిజీగా ఉన్నా, అందుకే కాంటాక్ట్ కాలేకపోయింది. అలాగే మనం లాస్ట్ టైం కలిసిన దానికన్నా ఇప్పుడు చాలా హైట్ పెరిగిపోయావి. నాది ఎదిగే వయసు కదా అంకుల్, కాస్త ఇది చూస్తారా? నీతో కలిసి మాట్లాడి చాలా కాలం అయింది. అలాగే నువ్వు బిజినెస్ ను కూడా స్టార్ట్ చేసావా? ఇది ఒక బిజినెస్ ప్రపోజల్. నేను ఆశ్చర్యపోయా, నువ్వెందుకు నన్ను సడన్ గా కలవాలనుకుంటున్నావా అని. నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలే. నువ్వు నా కోసం ఒక బిజినెస్ ప్రపోజల్ ని తెచ్చావు. నువ్వు చాలానే ఎదిగావు. నేను మీకు ఎక్కడ నష్టం కలగకూడదని ఆ ప్రపోజల్ని తెచ్చావు. అంటే నేను నీకు గేట్లోకి ఎంటర్ కావడం కోసం సహాయం చేయాలి, అంతేనా? అవును, గేట్ని కొనడంలో అలాగే గేట్లోకి ప్రవేశించడానికి అవసరమయ్యే స్ట్రైక్ స్క్వాడ్ని రెడీ చేయడంలో మీరు నాకు సహాయం చేస్తే ఆ గేట్లో దొరికే ప్రతిదీ హాజిన్ సాఫ్ట్కే ఇస్తా, మ్యాజిక్ ఎసెన్స్ క్రిస్టల్తో సహా. నేను D ర్యాంక్ లేదా C ర్యాంక్ డంజలని ఈజీగా క్లియర్ చేయగలను. నువ్వు ఇంకా ఒక E ర్యాంక్ అంటారు, నువ్వు దాన్ని ఎలా చేయగలనని అనుకుంటున్నావు? నిజానికి ఆ డంజన్లన్నిటినీ నేను ఒక్కడిని క్లియర్ చేయగలిగే మార్గం నా దగ్గర ఉంది. సుహో, నీకు తెలుసు కదా నేను అవేకననే, అవునా? అయితే నేను D ర్యాంక్ అంటాను. నువ్వు నీ ర్యాంకులో నా ర్యాంకులో ఏది ఎక్కువని అనుకుంటున్నావు? నేను నీతో పాటు గేట్లోకి వచ్చి హంట్ చేసేంత బలం నాకు లేదు. నువ్వు డంజన్లోకి వెళ్ళడానికి కారణం మీ అమ్మ నాన్న
అప్పుడు జరిగిన ప్రమాదం వల్ల ఆ గేట్లోకి వెళ్ళారని అనుకుంటున్నావా? అలా అయితే నేను కొంతమంది హంటర్లని హైడ్ చేసుకొని వాళ్ళని వెతికిస్తాను, కాస్త వెయిట్ చేయి. అప్పుడు సుహో మనసులో నాకు తెలుసు ఇలానే మాట్లాడతారని. అప్పుడు బెరు జిన్హోకి మొత్తం నిజం చెప్పమంటాడు. అప్పుడు సుహో తను ఎంతో నమ్మిన వ్యక్తి జిన్హోనేనని తనకు మొత్తం నిజం చెప్పాలని డిసైడ్ అయ్యి, అంకుల్ ఏమైంది? నిజానికి నేను లెవెలప్ అయ్యేలా వేకనయ్యా. ఏంటి లెవెలప్పా? ఏం మాట్లాడుతున్నా? అవుటర్ యూనివర్సల్ నుంచి ఇన్వేటర్స్ వచ్చి మన భూమి మీద దాక్కుని ఉన్నారు. వాళ్ళని నేను ఆపాలంటే మాస్టర్లను చంపి బలంగా మారాలి. నేను అవుటర్ యూనివర్సరీ నుంచి రాబోయే ఇన్వేటర్స్ని ఆపాలంటే డంజన్లోకి వెళ్ళి ఇంకా బలంగా మారాలి. అసలు నువ్వేం మాట్లాడుతున్నావో తెలుస్తుందా సుహో? నువ్వు సోలో లెవెలింగ్ ప్రాజెక్ట్ గురించి విన్నావా? సోలో లెవెలింగ్ అదేంటిది అది అని అంటే జిన్హోకి ఇప్పటి వరకు సుహో చెప్పింది అర్థం కాక తన మీద సుహో ప్రాంక్ చేస్తున్నాడేమోనని అనుకొని, నాకు అర్థమైంది ఇక్కడెక్కడో సీక్రెట్ కెమెరాలు ఉన్నాయి కదా, నీ అంకుల్ని పనికిరాని రిక్వెస్ట్కి పిలిచి ప్రాంక్ చేస్తున్నావా? సీక్రెట్ కెమెరాలు ఎక్కడున్నాయి? అవును, నువ్వు ఇందాక చెప్పావే అదే స్టోరీ. సింగిల్ ప్లేయర్ అనే గేమ్ని మా కంపెనీ క్రియేట్ చేస్తుంది అని నవ్వుతూ ఆ గేమ్ గురించి చెప్తాడు. దీని స్టోరీ అవేకన్ అయ్యాక ఒక్కడే ఒంటరిగా ఎలా లెవెలప్ కాగలిగాడు అని ఉంటుంది. అందులో క్యారెక్టర్ లైఫ్ వీక్ ర్యాంక్ అయినా ఈ ర్యాంక్ నుంచి స్టార్ట్ అయ్యి ఎలా ఎస్ ర్యాంకుగా మారాడు, అలాగే వరల్డ్ లోనే స్ట్రాంగెస్ట్ అవేకనర్ అయ్యి ఎలా ఈ వరల్డ్ ని ప్రొటెక్ట్ చేయగలిగాడు. నాకు తెలిసి నీకు ఇది ఎవరన్నా చెప్పుంటారు అని అంటే సుహో మనసులో అది మా నాన్న స్టోరీనే కదా అని చూస్తుంటే, నువ్వు నా మీద అలాగే మా ఎంప్లాయీ మీద ప్రాంక్ చేయాలని అనుకుని ఉంటే అందులో ఫెయిల్ అయ్యావు. నీకు నా మీద ట్రిక్ చేసేంత ఎక్స్పీరియన్స్ లేదు. ఫెయిల్ అయ్యాడు, నువ్వేమాత్రం మారలేదు. చూస్తుంటే నీకు పోయిన ప్రపంచంలోవి కొన్ని గుర్తున్నట్లున్నాయి అని అంటే జిన్హో బెరూని చూసి షాక్ అయ్యి, సుహో ఈ యాంటీ ముఖం ఎక్కడి నుంచి వచ్చింది? మోనాక్, నేనేమైనా మీకు సాయం చాలా? నువ్వు ఇది ఎప్పుడు అడుగుతావా అని చూస్తున్నావు. నువ్వు మర్చిపోయిన ప్రపంచంలో నువ్వు మా కింగ్ వెనకే ఉండే రైట్ హ్యాండ్ లాంటివి. మా కింగ్ కి తెలిసిన మనుషులలో నువ్వు మాత్రమే మా కింగ్ కి దగ్గరగా ఉంటూ చాలా యుద్ధాలను చూశావు. అందుకే ఆనందపరిచే క్షణాలు నీ సోల్స్లో ఇప్పటికీ భద్రంగా ఉన్నట్లున్నాయి అని షాడో డంజన్ కీ తీస్తాడు. అది చూసి జిన్హో, ఏంటది? నీకు మొత్తం ఫాస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలిగా, ఇది షాడో మోనార్క్ యొక్క బహుమతి అని జిన్హో చెస్ట్ మీద షాడో డంజన్ కీ పెట్టి తిప్పుతాడు. దాంతో జిన్హో తన సోల్ వరల్డ్కి వస్తాడు. అప్పుడు అలా చూస్తున్న జిన్హో దగ్గరికి ఒక వ్యక్తి నడుచుకుంటూ వస్తాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు, జిన్హో రూపంలో ఉన్న జిన్హో మెమోరీస్. దాంతో జిన్హోకి తను కోల్పోయిన జ్ఞాపకాలు ఒక్కొక్కటిగా గుర్తు రావడం స్టార్ట్ అవుతుంది. అందులో ఎక్కువగా సుహోతో గడిపిన క్షణాలు ఉంటాయి. అలాగే జిన్హో ఒకసారి జిన్హోని మందు తాగి బ్రదర్ అని పిలవచ్చా అని అడిగినప్పుడు జిన్హో దానికి ఒప్పుకుంది. అలాగే ఇద్దరు ఒకరిని ఒకరు బ్రదర్గా అనుకుంది. ఒకసారిగా గుర్తొచ్చేసరికి జిన్హో కంట నీరాగదు. అలా ఏడుస్తూ, అందుకేనా నేను ఈ వరల్డ్లో మళ్ళీ జిన్హోని కలవగలిగా? బెరు, నువ్వు తననేం చేశావు? దీంతో ఆందోళన పడాల్సిన అవసరం లేదు. కేవలం తను తన పాత జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకున్నాడు అంతే. కాసేపటి తర్వాత జిన్హో ఏడు పాపి సుహోతో, జిన్హో స్ట్రెంత్కి ఏమాత్రం లిమిట్ లేదు. అంటే నువ్వు తన కొడుకువి, అయితే నువ్వు కూడా తనలానే అవునా? అవును, కానీ కాస్త డిఫరెంట్ అని. అలాగే జిన్హో వైపు చూసి జిన్హోకి జిన్హో ఎక్కడికి వెళ్ళాడు, జిన్హో ఎందుకు భూమిని వదిలెళ్ళాడు అన్నది మొత్తం చెప్పి, అలాగే సుహో ఎందుకు స్ట్రాంగ్గా మారాలనుకుంటున్నాడో చెప్తాడు. అది విని జిన్హో, అంటే నువ్వు అత్యవసరం వల్ల బిజినెస్ ప్రపోజల్ నాకు తెచ్చావు. నువ్వు మీ నాన్నలాగే రూల్స్ని పట్టించుకుంటున్నావు. సరే అయితే నాకు నీ సిచ్యువేషన్ అర్థమైంది. నేను నిన్ను ఇక చిన్న పిల్లోడిలా కాపాడుతూ ఉండను. అలాగైతే నేను నీ ప్రపోజల్ని ఒప్పుకుంటున్నా అని అంటే సుహో ఆనందంతో ఎగురుతుంటాడు. అప్పుడు జిన్హో మనసులో, జిన్హో మళ్ళీ ఈ కఠినమైన సిచ్యువేషన్ని ఈ సమయంలో ఒంటరిగా ఎదుర్కొంటున్నాడు. కానీ నన్ను ఇక్కడే నా మెమోరీస్ని మళ్ళీ పొందేందుకు వదిలివెళ్ళినట్లున్నాడు. అలా అయితే తను నాకు తనకి సాయం చేసేందుకు ఒక ఛాన్స్ ఇచ్చాడు. ఇప్పుడు నువ్వు నా గురించి అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళ గురించి ఏమాత్రం ఆలోచించాకు. నేను నా సహాయక శత్రువుల సుహోకి హెల్ప్ చేస్తా. దాని తర్వాత సుహో షాడో మాస్క్ పెట్టుకుని డంజన్ దగ్గరికి వెళ్తాడు. అప్పుడు సుహో ఆ డంజన్ దగ్గర చూస్తే సుహో కోసం జిన్హో పంపించిన 6 మంది హంటర్లు ఉంటారు. వాళ్ళని చూసి సుహో, అంకుల్ హైర్ చేసిన స్ట్రైక్ టీమ్ ఇదేనా? మంచి వాళ్ళని ఎంచుకున్నాడు. అప్పుడు అక్కడున్న ఒక హంటర్ సుహోతో, నువ్వు నిజంగానే 40 lakhs ఇస్తున్నావా? అది కూడా స్ట్రైక్ టీమ్ డంజన్లోకి కాకుండా ఇక్కడికి వచ్చినందుకు? అప్పుడు సుహో, అవును నిజంగానే ఇస్తున్నా అని అంటే ఆ వ్యక్తి, నువ్వు ఒంటరిగా గేట్లోకి ఎంటర్ కావాలనుకుంటున్నావా? నువ్వు నీ స్కిల్ మీద ఎందుకు అంత కాన్ఫిడెన్స్గా ఉన్నావో నాకు తెలియదు. అయితే నువ్వు గేట్లని తక్కువ అంచనా వేసినట్లున్నావు, అందుకే అంత నిర్లక్ష్యంగా ఉన్నావు. సరే, ఒకవేళ నీ వల్ల కాదు అని అనిపిస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఇప్పుడే చెప్పేసి నీకు సహాయం కావాలంటే పిలుసు. అయినా నా బాడీ ఉన్న పరిస్థితుల్లో నేనేం చేయలేకపోవచ్చు, కానీ ఏ చిన్న సాయమైనా సరే నేను చేయగలిగింది నేను చేస్తాను. ఇక థ్యాంక్స్ చెప్పి డంజన్లోకి వెళ్తూ, నాకు సహాయం కావాలంటే అడుగుతా నాన్న
తన సొంతంగానే ఇప్పటి వరకు అనేక నిర్ణయాలను తీసుకుంటూ ఇప్పటికీ బ్రతికే ఉన్నారు. ఈజిల్ గ్రే, నేను నా టీమ్ సిస్టమ్ని రిసీవ్ చేసుకున్నా. నేను వీటి ఇంటెన్షన్ని ఫీల్ కాగలుగుతున్నా. అలాగే నేను ప్రతిదీ తను ఒక్కనే చేయనివ్వను. ఇక లెవెల్ అప్ స్టార్ట్ చేద్దామా అని అనుకుంటాడు. ఓకే గైస్, ఇక ఇక్కడితో ఈ చాప్టర్ అండ్ ఇంకో చాప్టర్ రావడానికి ఇంకో 1 వీక్ పడుతుంది. అది రాగానే అది కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇక వెళ్లే ముందు అందరికీ ఒక క్వశ్చన్. ఈ వీడియోలోనే కనిపించాడు ఎలీ మిన్సంగాడు. వాడు సోలో లెవెల్లో కూడా ఉన్నాడు. అయితే వాడు మనకి ఏ చాప్టర్లో కనిపించాడో కామెంట్ చేయండి. ఆ చాప్టర్ నెంబర్ కామెంట్ చేయండి. ఓకే గైస్, ఇక వెళ్తూ ఇంకెవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సపోర్ట్ చేయండి. ఇక ఉంటా మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ అండ్ టేక్ కేర్.